కానీ ఇక్కడ మనం ఉన్నట్టు మాట్లాడుకుందాం. కుల వ్యవస్థ దాని ప్రభావాన్ని మానసికంగా చాలా బలంగా మోస్తున్నవారు శూద్రులు ఎక్కువ ఉన్నారు. ఏ మాట కా మాట ఒప్పుకొని తీరాలి. ఎస్సీలకు బీసీలకు మధ్య మానసికంగా తామంతా ఒకటేనని ఒక భావన వచ్చిందా? అంటే ఎప్పుడైనా కూడా 100% ఎక్కడ రాదు. వద్దు 100లో మెజార్టీ 40-50 అన్న కనీసం మెజార్టీ వస్తుంది. ఆ తర్వాత మెజార్టీగా రాకున్నా కూడా గెలుపు ఓటములను శాసించే స్థాయి ఉంటది కదా, అది వచ్చింది. మనం ఇప్పుడు అంటే మెరుగుదల అంతే. ఇప్పుడు ఒక దగ్గర 2% తోటి గెలుస్తాడు, ఒక దగ్గర 3% తోటి గెలుస్తాడు. ఆ 2% బీసీకి ఎస్సీ యాడ్ అవుతాడు, ఎస్సీకి బీసీకి యాడ్ అవుతాడు. ఎవరికో ఒకరికి మనం మన బతుకుల గురించి ఆలోచించడు, మన బీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అడ్డుకున్నాడు. ఇలా వాడెట్లొస్తాడు? ఇప్పుడు ఉదాహరణకు బీసీ రిజర్వేషన్ల మీద అడ్డుకున్నాడు బుట్టెంగారి మాధవరెడ్డి అని ఒక వ్యక్తి. మేము పిలుపునిచ్చినాం. బుట్టెంగారి మాధవరెడ్డికి ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి 3 చింతలపల్లి మున్సిపాలిటీలో కేశవాపురం అనే దగ్గర పోటీ చేయించింది. మేము చెప్పినాం, బీసీ ఎస్సీ ఎస్టీలకు నిజంగా సోయి ఉంటే మన రిజర్వేషన్లు మన నోటికాడి ముద్దని అడ్డుకొని మనం తినే కంచంలో అనుభవించిండు. అట్లాంటి ద్రోవులని మనం గెలిపియొద్దు అని చెప్పి పిలిపించింది. ఇలా ఆ మాధవరెడ్డిని ఒడగొట్టి ఇంటికి పంపి ఎన్నోట్లు వచ్చినాయి, మొత్తం మీద ఓడిపోయింది. అంటే ప్రజలు చాలా అక్కడ 3 చింతలపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వాళ్ళు నాకు తెలిసి 22 కౌన్సిలర్ పదవులు ఉంటే 16 బీఆర్ఎస్ వచ్చింది. అంటే బీఆర్ఎస్ ప్రభంజనం గాలి వీసింది, కానీ ఆ గాలిలో కూడా అతను కొట్టుకపోయాడు. కాబట్టి ఎక్కడనో ఒక కాడ ఆలోచించేటువంటి సోయి ఉన్నటువంటి ఒక పర్సెంటేజ్ బీసీ ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ పెరిగింది. ఇక్కడ మిమ్మల్ని హెచ్చరించిన వాళ్ళు ఎవరు? 2-3 అన్నారు. బీసీ సంఘ నాయకుడిని బెదిరించారు బహిరంగంగా. ఇప్పుడు ఓసీ సంఘాలు, నేను జనరల్ స్థానాలు అనగానే, జనరల్ స్థానాలు అంటే మాయ అంటారు. జనరల్ స్థానాలు మీ తాత జాగిరి కాదు, జనరల్ స్థానాలు మీ కావు. జనరల్ స్థానాలు రెడ్డి రావుల సొత్తు కాదు, మేము వాస్తవంగా మీ ద్వారా ఒక క్లారిటీ ఏంటంటే, ఇలా అగ్రకులాలకు 100% మనం వ్యతిరేకం కాదు. ఒక మనిషి తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టేటప్పుడు ఏ కులం ఎవరు అనుకో, నేను బీసీలో పుట్టాలని తెలియదు, ఇంకోరు ఎస్సీలో పుట్టాలని తెలియదు, ఇంకోరు ఓసీలో పుట్టాలని తెలియదు. కానీ మన మీద ఆధిపత్యం చేసి గద్దొచ్చి కోడిపిల్ల లెక్క తన్నుకపోయే వానికి మాత్రం వ్యతిరేకం. బడ్జెట్లో మా వాటా దనకపోతుంది, రాజకీయ వాటా దనకపోతుంది, ఉద్యోగాల్లో మా వాటా దనకపోతుంది. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి రెడ్డి అనగానే, అది జనరల్ అనగానే, ఇది జనరల్ కదా నీకెట్లుంటుంది? ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఉంది ఎగ్జాంపుల్. యాదగిరి అనేట ఆయన కౌన్సిలరు, అక్కడ ఎంపీటీసీగా చేసిండు, 2 సార్లు కౌన్సిలర్గా చేసిండు. జనరల్ సీట్ అనగానే అక్కడ ఉన్నటువంటి అగ్రకుల నాయకత్వం ఏమంటది? ఇది జనరల్ సీట్ కదా, నీకెన్నికి ఇస్తాం, బీసీ కదా నువ్వు అన్నది. అది సాక్షాత్ హైకోర్టులో చెప్పిండు ఆయన, నాకు బీసీ కాబట్టి నీకు జనరల్ సీట్లు ఇవ్వమని. అందుకని నేను గట్టిగా హెచ్చరించిన, బిడ్డ జనరల్ సీట్లు అంటే మాత్రం రెడ్డి రావుల రిజర్వేషన్ కాదు, ఇది బీసీ ఎస్సీ ఎస్టీలు, అది ఓపెన్, బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా దక్కాల్సిందని చెప్పి దాని మీద మమ్మల్ని కించపరిచిండు, అగ్రకులాలని మా మనోభావాలను దెబ్బతీసిండు. కాబట్టి జాదల శ్రీనివాస్ కూడా తక్షణమే క్షమార్పణ చెప్పాలి ఓసీ సమాజానికి, లేకపోతే తిరగనీయమని ఒకరిద్దరు రెడ్డిలు తర్వాత రావులు హెచ్చరిస్తారు. కానీ నేనేమంటున్నానంటే, ఓసీ నాయకులకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, అందరు కలిసిమెలిసి ఉంటాం, ఊర్లలో వాయు వరుసలు పెట్టుకుని ఉంటాం, ఈ పెద్దగా తేడాలు ఏముండవు. మనం అందరం ఇట్నే కలిసిమెలిసి ఉండాలి, సమాజం పురోగతి కావాలి, ఎవరి వాటా వాళ్ళకి దక్కాలంటే ఓసీ సంఘాలు కూడా ఎమ్మెల్యే ఎన్నికలలో కానీ ఎంపీ ఎన్నికలలో కానీ ముఖ్యమంత్రి పీఠం కాడ కూడా ఎవరి జనాభా ఎంత ఉందో అంత ప్రాతినిధ్యం దక్కాలని డిమాండ్ చేయండి, వాళ్ళని గుండెలో పెట్టుకుంటాం. మీరు ఎమ్మెల్యేలు మీరు 5% ఉంటే 54 మంది ఎమ్మెల్యేలు అవుతుంది, మంత్రివర్గంలో మీరే అవుతుంది, తర్వాత శాసనమండలి చైర్మన్లు మీరే అవుతుంది, ఎంపీలు మీరే అవుతుంది, రాజ్యసభ సీట్లు మీరు అవుతుంది, ఫార్మా కంపెనీలు మీ అయ్యాయి, ఐటీ కంపెనీలు మీ అయ్యాయి, భూమి మీ దగ్గర ఉండే, సంపద మీ దగ్గర ఉండే. ఇవాళ కులవృత్తులు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంది? అలా అన్నమో రామచంద్ర అంటే ఇప్పటికి వలసలు పోతున్నారు కదా, ఇప్పటికీ విషమింగి చనిపోతున్నారు కదా, ఇప్పటికి వాళ్ళ బతుకులు మారతలేవు కదా. అంటే ప్రపంచ దేశాలు, యూరోప్ దేశాలలో కులవృత్తులు చేసేవానికి అద్భుతమైన గౌరవం ఉంటుంది. కులవృత్తులు చేసేటువంటి వాళ్ళకున్న తెలివి ప్రపంచంలో ఉండదు. 6 గజాల చీరను అగ్గిపెట్టెలో నేసిన ప్రతిభ ఎవరికైనా ఉన్నదా? ఎక్కడనో సముద్రపు అంచున ఉన్నటువంటి చేపను ఆ వాసను పసిగట్టి
దాన్ని అవలీలగా వల విసిరేసి పట్టేసేటువంటి కెపాసిటీ ఎవరికైనా ఉన్నదా? ఇలా ఒక్క నాయ బ్రాహ్మణుడు ఒక్క కులం 5 వృత్తులు చేస్తుంది. ఇలా మంత్రసాని వాళ్ళే, పెళ్లికి వాయిద్యాలు వాయించేది వాళ్ళే, మైలపూలు రాసేది వాళ్ళే, తర్వాత క్షవరాలు చేసేది వాళ్ళే, రజకులు. భూమిలో కూడా సబ్బు ఉందని కనుగొన్న శాస్త్రవేత్తలు వాళ్ళే కదా. అంటే ఈ సమాజానికి నాగరికత నేర్పింది, సమాజానికి పట్టడన్నం పెట్టింది, సమాజానికి సేవ చేసింది. ఇది తినే తిండి, తాగే నీళ్లు, పడుకునే మంచం, కంచం, ఇల్లు, దర్వాజా, చివరికి దేవుళ్ళని శిల్పులను చేసింది కూడా బీసీలే కదా. కాబట్టి ఇంత సేవ చేసిన వాళ్ళు ఎందుకు ఇట్లా అన్నమో రామచంద్ర అంటూ ఇన్ని 100 సంవత్సరాలు ఉండాలి? కాబట్టి ఆలోచించాలి అగ్రకుల సమాజం. ఇప్పుడు మోడీ గారు అంటారు అఖండ భారత్ అంటాడు, స్వర్ణ భారత్ అంటాడు. 60% మందిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా అఖండ భారత్ అవుతుందా? ఇక్కడ బంగారు తెలంగాణ అంటారు. 60% మందికి బడ్జెట్ ఇవ్వకుండా, పదవులు ఇవ్వకుండా, ఆత్మగౌరవం పెంచకుండా, భూములు వంచకుండా, సంపద వాళ్ళ దరికి చేరకుండా ఇలా బంగారు తెలంగాణ అవుతుందా? కాబట్టి సామాజిక అసమానత లేనటువంటి, ఆర్థిక అసమానత లేనటువంటి, రాజకీయ అసమానత లేనటువంటి సమాజం కావాలి అనేది ఓసీ నాయకులు డిమాండ్ చేయాలని నేను అడుగుతున్నా. కానీ ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఈ చైతన్యం కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్లో మొదలైంది, ఓకే, అది పల్లెకు చేరింది, పల్లె నుంచి పల్లెలు చుట్టూ వచ్చి పట్టణాలకు దాకింది, ఆ పట్టణాలలో కూడా సెగంటుకుంది. పల్లెలు పట్టణాలు ఏకమైతే ఏమవుతుంది? గోల్కొండ పీఠం బీసీలది అవుతుంది కదా, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇలా బీసీల కనుక ఇప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే గెలుపు గుర్రాలు, ఓలు, ఈ పరం బాగుంది, గెలుపు గుర్రాలు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేది ఒక బీసీనో, ఏసీనో, ఓ బహుజనుడు బీఫామ్ అది బయోడేటా పట్టుకొని పోతే, అవునే మా పార్టీ అధికారం రావాలంటే గెలుపు గుర్రాలకు ఇస్తాం. అసలు గెలుపు గుర్రాలోడే అనేది ఇక్కడ తేలాలి. ఇప్పుడు గెలుపు గుర్రాలు పిడికెట్ శాతం లేనోడు కాదు, గెలుపు గుర్రాలు గంపెడి శాతం ఉన్నోడని తేలిపోయింది. గెలుపు గుర్రాలు గంపెడి శాతం ఉన్నోళ్ళని తేలిపోయింది. కాబట్టి ఈ గెలుపు గుర్రాలు రేపు ఏ పార్టీ అయినా ఈ బీసీలకు టికెట్లు ఇస్తేనే గెలిచే పరిస్థితి ఉంది. లేకపోతే సర్పంచ్లు ఎట్లా చైతన్యంగా ఉన్నారో, మున్సిపాలిటీ ఎట్లా చైతన్యంగా ఉన్నారో, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా అట్నే చైతన్యంగా ఉంటారు. ఇవాళ ఖచ్చితంగా అది అసెంబ్లీ దాకా బాగుతుందని మాకు 100% నమ్మకం ఉన్నది. కానీ ఇక్కడ ఈ డబ్బులు వంచే వ్యవహారం ఏమిటి? సర్పంచ్ అన్ని లక్షలు, అన్ని కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు డబ్బులు వాస్తవంగా ప్రజల్ని బదనాం చేస్తారు. నాయకులు అనేవాడు తన అవసరం కోసం, ఆధిపత్యం చేయడం కోసం, ఆ తర్వాత పదవి ద్వారా సంపాదన పెంచుకోవడం కోసం, ఇలా వాస్తవంగా మీరు చూసి నేను చూసి మన తాతల కాలం నాటి, తండ్రుల కాలం నాటి ఓటు వేసేస్తే కనీసం భోజనం చేద్దామన్నా కూడా నీళ్ళే గతి ఉండేవి, నీళ్ళు కూడా గతి ఉండేవి కాదు, కాలి పలకరిస్తే ఓటేసేది అంతే. అట్లాంటి జనాన్ని, వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ అగ్రకుల రాజకీయ నాయకులే బీర్లు, బిర్యానీలు, పచ్చనోట్లు ఎప్పుడైతే అంతే మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకెక్కువ అయిపోయింది, రాను ఎక్కువ అయిపోయి ఓటుకు వేలాం వేసి కొనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒకవేళ ఇప్పుడు ఎట్లయిందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒకవేళ తీసుకోలేదనుకో, అమ్మ తీసుకోకపోతే నాకు ఓటేయడు, ఎందుకు వానికి తోటి ఎందుకు పగ, కాబట్టి తీసుకున్నా.